లోపు న్యాయస్థానాలు శాంక్షన్ అయినప్పుడు ప్రధానంగా ఈ గుంటూరులో ఈ రోజున ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ సెంటరీ కోర్టు ఇనాగ్రేట్ చేసుకోవడానికి మీరు ఎంతో ఉత్సాహం చూపించి మీరు ఈ జిల్లా న్యాయాధికారి వారి ద్వారా ఈ చర్యలు చేపట్టడం, అందుకు గాను మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా చేత ఈ కార్యక్రమాన్ని ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాం చేయించడం, ఇదంతా కూడాను మీకు మన న్యాయస్థానాల మీద, మన వ్యవస్థ మీద మీకున్న గౌరవాన్ని, మక్కువని తెలియజేస్తున్నాయి. అందుకు ముందుగా మీ అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు ఇక సగం దగ్గరలో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ ఒక ఆఫీసర్ని వేయడానికి ప్రయత్నం చేస్తాం. మంచి వాతావరణం ఆప్షన్స్లో ఒక అడ్వాంటేజ్, పట్టణాలకు విరుద్ధంగా అంత రద్దీ, ట్రాఫిక్, అంత వాతావరణం కాలుష్య పరిస్థితులు ఇక్కడ ఉండవు. అన్నీ కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇల్లు, కోర్టు, వ్యవహారం, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అన్నీ కూడా రీజనబుల్ డిస్టెన్స్లోనూ అందుబాటులో ఉంటాయి. మీరు చక్కగా శ్రద్ధ వహించవచ్చు. మీ కేసుల పట్ల, మీ కక్షిదారుల పట్ల చక్కటి న్యాయాన్ని అందించవచ్చు. మీరు శ్రమ చేయండి. ముఖ్యంగా న్యాయవాద మిత్రులకు, యువ న్యాయవాదులకు నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఇంట్రెస్ట్తో, ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్తో ఈ ప్రాంగణంలో స్పెండ్ చేయండి. లైబ్రరీలో కూర్చోండి, లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి. ఎంత కంప్యూటర్స్ వచ్చినప్పటికీ కూడా మెయింటైన్ బుక్స్ ఆల్సో లైబ్రరీ. డోంట్ ఫర్గెట్ రీడింగ్ ఆఫ్ బుక్స్, కీపింగ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ అలవాటు మానుకోవద్దు. చక్కగా లేటెస్ట్ చట్టాల మీద అవగాహన పెంచుకోండి. కక్షిదారులకు ఏది మంచి, ఏది చెడు చెప్పండి. ఏ కేసు వేయచ్చు, ఏ కేసు అవసరం లేదు. అవసరమైతే ఇనీషియల్ ప్రాథమిక దశలోనే వాటి పరిష్కారాన్ని కనుగొనండి. వారికి మీడియేషన్ ద్వారా కానివ్వండి, మీ యొక్క కౌన్సిలింగ్ ద్వారా కానివ్వండి కూడాను చిన్న చిన్న కేసుల్ని కోర్టు దాకా కూడా రాకుండా మీ చేతిలోనే, మీ ఛాంబర్లోనే పరిష్కారం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. జస్ట్ హ్యావ్ ఏ బ్రాడ్ మైండెడ్ అప్రోచ్. అటువంటి ఆ పంథా మనం తీసుకోవడం వల్ల ఎంతోమంది కక్షిదారులు ఎంతో ఊహించుకొని ఎంతో ఫైట్ చేయాలి, ఎంతో స్ట్రెస్ గురవ్వాలి, జీవితంలో కొంత భాగం దీనికోసం కేటాయించాలి అనేటువంటి ఆ భారాన్ని మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు. దానివల్ల కోర్టుల మీద కూడా భద్రత తగ్గుతుంది. ఈ చిన్న విషయానికి కోర్టుకు వెళ్ళాలనే అప్రోచ్ కరెక్ట్ కాదు. సివిల్ అండ్ క్రిమినల్ కేసుల్లో నిజంగానే ఎక్కడైతే న్యాయం అందించాలో, జెన్యూన్ కేసుల్లో న్యాయం అందించేటువంటి ఆ తత్పర గతిని మనం అవరోధించకూడదు. సత్వర న్యాయం అందరికీ అందాలనే న్యాయస్థానాలు నిరంతరం కృషి చేస్తుంటారు. దాని దానికి గాను న్యాయవాదులందరూ కూడా, మిత్రులందరూ కూడా సహకరించాలి. గివ్ వాల్యుబుల్ అసిస్టెన్స్ టు ది కోర్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, have good interaction, maintain patient-boss relationship, and see that justice is done to the needy people. Thank you for giving me this opportunity. నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం మా ఛానల్ చూడండి.